ఇక అదేవిధంగా 17 మున్సిపాలిటీలను దక్కించుకున్న బీఆర్ఎస్ 17 పురపేటలను దక్కించుకుంది. గడ్డిపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, జిన్నారం, అలారం, ఐజా, మూడు చింతలపల్లి, ఎల్లంపేట, దుబ్బాక, రాయికల్, అసిఫాబాద్, తిరుమలగిరి, గజ్వేల్, చేర్యాల, జమ్మికుంట, సిరిసిల్ల, తూప్రాన్ పురపాలికల్లో గులాబీ జెండా ఎగురవేసింది. బీజేపీ నారాయణపేట మున్సిపాలిటీని దక్కించుకోగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వడ్డేపల్లి మున్సిపాలిటీని చేజిక్కించుకుంది. ఒక్క మున్సిపాలిటీతో అయితే సరిపెట్టుకుంది బీజేపీ. ఇవన్నీ కూడా 17 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ దక్కించుకుంటే ఒకే ఒక్క మున్సిపాలిటీతో బీజేపీ ఒకే ఒక్క మున్సిపాలిటీ నారాయణపేటను కైవసం చేసుకుంది. ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకుని దీన్ని గెలిచారు. బీజేపీ ఎమ్మెల్యేలు చోట ఎక్కడ ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవలేకపోవడం అయితే గమనార్హమని మనమైతే అనుకోవచ్చు. బీజేపీ ఇప్పటికైనా తన పంధాను మార్చుకోవాలి, లేకపోతే చాలా కష్టంగా కనబడుతుంది. తెలంగాణలో ఒకప్పుడు బీజేపీ రాగలదు అనుకున్నప్పుడు ఈ గ్రూపు రాజకీయాలు విభజించు పాలించు అన్నట్టుగా ఈ అంతర్లీనంగా ఉన్న సమస్యలతోనే బీజేపీ సతమతమవుతూ ఈ రోజున మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా మరి ఈ ఎన్నికల్లో కూడా మరి ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ఫెయిల్ అయింది అనడంలో అతిశయోక్తి ఏమీ కాదు. ఎందుకంటే ఒక నాయకుడు ఇంకోటి మాట్లాడితే ఇంకో నాయకుడు ఇంకోటి మాట్లాడతాడు. ఒకప్పుడు అనుకునేవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఏకతాటి మీదకి రావడం అంటే జరగదని, కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకులందరినీ ఒక్కతాటిపై నడిపించి కాంగ్రెస్ పార్టీకి అపూర్వ విజయాల్ని అందిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం ఎప్పుడూ కూడా ఒక తాటి మీద ఉండి మనం దేశవ్యాప్తంగా కూడా చూస్తే బీజేపీ పార్టీకి జాతీయ పార్టీ అందరూ కూడా ఒక తాటి మీద ఉంటూ ఉంటారు. కానీ మరి అనూహ్యంగా తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేదని చెప్పాలి. మరి ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కటి మాట్లాడతాడు. ఆఖరికి కరుడు కట్టిన రాజాసింగ్ లాంటి నాయకుడినే పోగొట్టుకున్న బీజేపీ పార్టీ ఏ రకంగా విజయాలు సాధిస్తుంది అని చెప్పి రాజకీయ నాయకులందరూ కూడా మరి వేలెత్తి చూపిస్తున్నారు. బీజేపీ గన సరిగ్గా మార్పు చెందకపోతే, మారకపోతే, ఒక్కొక్క నాయకుడు ఒక్కో రకంగా బిహేవ్ చేయటం ఆపకపోతే ఆ బ్రహ్మదేవుడు దిగి వచ్చినా కూడా బీజేపీ పార్టీని ఎవరు కూడా కాపాడలేరు తెలంగాణలో అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రిజల్ట్సే దానికి నిదర్శనంగా అనుకోవచ్చు. బండి సంజయ్ ఒకటి మాట్లాడతారు, ఈటెల రాజేంద్ర ఒకటి మాట్లాడతారు, ధర్మపురి అరవింద్ ఒకటి మాట్లాడతారు. వీళ్ళే పెద్ద నాయకులుగా ఫీల్ అవుతున్నారు. కానీ 8 మంది గెలిచాం మాట్లాడితే మేము 8 మంది గెలిచాం అంటారు. కానీ ఈ 8 మంది ఎవరి వాళ్ళు గెలిచారు? మోడీని చూసి మీకు ఓటేశారు, మిమ్మల్ని చూసి ఎవరు ఓటేశారు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు జరుగుతున్న సినారియో కూడా అలాగే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తన హవాని కొనసాగించింది, బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకుంది, బీజేపీ మాత్రం చతికిల పడింది. ఈ మున్సిపాలిటీలో జేహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే సంకుచిత భావంతో బీజేపీ ముందుకు వెళితే బీజేపీని ఎవరు కాపాడలేరన్నమాట వాస్తవం.